చిత్తూరు జిల్లా ఎస్పీపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. నేరస్తులకు ఎస్పీ అండగా ఉంటున్నారని ఎమ్మెల్సీ రాజసింహులు విమర్శించారు. పోలీసు యంత్రాంగంపై ధర్మ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా నానా హంగామా సృష్టించిన వైకాపా నేతలను వదిలిపెట్టి టీడీపీ నేతలపై జిల్లా ఎస్పీ అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే జిల్లాలో మద్యం, డ్రగ్స్, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక వ్యక్తులను వదిలిపెట్టి ద్వితీయ శ్రేణి నాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎస్పీ చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారని, న్యాయస్థానంలో అన్ని విషయాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎట్లా ఉందంటే అన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. నిన్న 38వ వార్డు కౌన్సిలర్ ఉన్ని కిషన్ ఆయన బెంగళూరు నుంచి బెంగళూరు కర్ణాటక మద్యం తీసుకుని వస్తా ఉంటే గంగవరంలో పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దగ్గర ఒక 100 మంది చేస్తూ ఉన్నారు. ఒక ఆయన తీసుకుని వస్తే ఆయన బట్టి చూపించారు. మరి ఇంతకుముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాసులు గారు మా వాళ్ళు ఏమీ చేయడం లేదు, అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తారు అని అంటున్నాడు. ఈరోజు ఆయనకి నేను ఇది పేపర్ చూపించి ముఖ్యమంత్రితో ఉన్నాడు ఉన్ని కిషన్, ముఖ్యమంత్రితో కూడా ఫోటో తీసుకున్నాడు. మరి దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడో చెప్పాలని కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. ఉన్ని కిషన్ మీ పార్టీ కాదా? 38వ వార్డు కౌన్సిలర్ కాదా? ఈ ఫోటో ముఖ్యమంత్రితో కూడా తీసింది కాదా అని కూడా నేను ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు మరి డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ కూడా మొన్న కేసు ఒక నెలకు ముందు జరిగితే పెద్ద నాయకులు ఉంటే వాళ్ళని తప్పించి అమాయకుల్ని అనామకుల్ని దాంట్లో